ఆగండి ప్లీజ్. మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా ఏంటి అసలు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, బహుశా మీ నియోజకవర్గం ఆయన. మరి ఏంటి ఆయన కూడా వచ్చి నన్ను ఈ కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మా గన్మెన్ను తీసుకెళ్లి విచారించి వాళ్ళ చేత తప్పుడు సాక్ష్యం పెట్టించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారని ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ఏంటి మీ కూటమి ఈరోజు ఈ విధంగా ఇబ్బందులు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు ఇలాంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, మాకు అసలు ఏ పాపం తెలియదు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులం మేమని చెప్పేసి వాళ్ళు చాలా బాధగా చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏమంటారు సార్? రాజు గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ సభ్యులకి శుభోదయం సార్. ముందుగా మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వి ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. సో ఒక డిబేట్ అనేది హుందాగా ఉండాలి. సో రెండో పాయింట్కి వస్తే, సబ్జెక్ట్కి వస్తే సార్, కూటమి ప్రభుత్వం ఇది ఏ ఒక్కరి ప్రభుత్వం కాదు. ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది సుపరిపాలన ఇస్తుంది. గత 5 సంవత్సరాలు అభివృద్ధిలో వెనక్కి నెట్టేసి సంక్షేమం అనే కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సంక్షోభంలో నెట్టేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలా గాడి తప్పిన ప్రభుత్వాన్ని పక్కన ఏ విధంగా అయితే 11 సీట్లతో కట్టుబెట్టేసామో, అదే విధంగా గాడి తప్పిన వ్యవస్థలన్నింటినీ కూడా కానీ 1 by 1 కరెక్ట్ చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అనే రెండింటి మీద వెళ్తుంది. ఏ ఒక్కదాని చోట నిలబడలేదు. నెక్స్ట్ రెడ్ బుక్, రాజన్న రాజ్యాంగమా, ఇవన్నీ కాదు. మనందరికీ ఒక భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే. సో ఆ విధంగా వెళ్తుంది. అంతేగాని వాళ్ళు చెప్పినట్టు ఒక రెడ్ బుక్ అనో లేదా వీరు చెప్పినట్టు జగన్ రాజ్యాంగమనో కాదు. కూటమి ప్రభుత్వంలో మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ నాయకులు తప్పు చేసినా, జనసేన నాయకులు తప్పు చేసినా ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి తావు లేకున్నా ముందుకు వెళ్తున్నారు. అది మాకు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేర్పించింది. సో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానలే. చట్టం తన పని తాను చేసుకువెళ్తాను. ఇంతకుముందు మీరు అడిగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి అడిగారు. అవును, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుడా ఫండ్స్, తుడా నిధుల దుర్వినియోగం చేశారు. ఏ విధంగా చేశారంటే తుడా ఫండ్స్ ఎత్తుకొని ఎంపీడీఓ అకౌంట్లు వేశారు. అది రాంగ్. దానికోసమనే చెప్తున్నా, అంటే చట్టంలో ఉన్నటువంటి లేని లూప్ హోల్స్, రూల్ పొజిషన్ ఎవరైతే ఫాలో అవ్వలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రేపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎవరైనా అంబటి రాంబాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చట్టం ముందు సమానలే. కూటమి ప్రభుత్వం పీడ విరగడై 1 సంవత్సరం ఏడాది అయిందని చెప్తే వీళ్ళు వెన్నుపోటు తినమన్నారు. వీళ్ళు వెన్నుపోటు తినం కాదు, పెట్టదు. గొడ్డలపేటు లేదా బాబాయ్ వెన్నుపోటు, బాబాయ్ గొడ్డలపేటు, అమ్మా నాన్న ఇలాంటివి పెట్టుకోవాలి వీళ్ళు. ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలోనూ ఇంకోటి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీరు నిజంగా లీడర్షిప్ ఉండి మీరు చేయాలనుకుంటే గత 1 సంవత్సరంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు లేదా ప్రజలు మీ పక్కన ఉంటారు, ఒక ధర్నానో ఒక రాస్తా రాకనో చేయండి. మీరు అది చేయరు. ఎక్కడ శవం పడిపోతుందా, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా కులం మధ్యలో, కులాల మధ్యలో చిచ్చు పెడతామని వస్తుంటారు. ఇంతకుముందు మన మిత్రులు కూడా మాట్లాడతారు తెలంగాణ. ఎన్నిటికన్నా ముందు మానవ హక్కులు దుర్వినియోగం అవుతే దానికి ఒక మానవ హక్కుల సంఘం ఉంది, దానికి వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే 2019-24లో ప్రతి ఒక్కరూ బరి తగ్గించి, అంటే వీళ్ళకి చట్టం అంతే తెలియదు, న్యాయం తెలియదు, ధర్మం తెలియదు, ఎలా అంటే అలా అలిపినారు. అలాంటి వాటిని గాడిలో పెట్టాలంటే కొద్ది కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 సార్ ఈ రోజు కోర్టులకు ఎలా అయిపోయినా, ఏముంది నేను ఒకరిని చంపేస్తాం 3 నెలలు జైలుకి వెళ్ళిపోతా, మళ్ళా వస్తా, మళ్ళా ఇంకొకరిని చంపేస్తాం 3 నెలలు పోతాను వెళ్తున్నారు. అంటే వీళ్ళకి చట్టం, న్యాయం, ధర్మం ఏం తెలియలేదు. ఒరే మనం మానవతావాదంతో ఉన్నామా, ఎలా ఉన్నామో తెలియదు. సో వాటిని గాడి పెట్టాలంటే ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అలా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. చట్టం తన పని తాను చేసుకు వెళ్తాంది. దీంట్లో ఇంకో రాజ్యాంగం అనేది సపరేట్గా ఉండదు. మీరు అవినీతి చేస్తే, లేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు తిరుమల నెయ్యి వ్యవహారం అంటారు. ఎస్, నెయ్యి వ్యవహారంలో టీటీడీ చైర్మన్ గా గత ప్రభుత్వం ఉన్న వాళ్ళకి నోటీసులు పంపించారు. అదేగా టీటీడీ మాజీ ఈవోకి పంపించారు. ఒక సిట్ బృందం వేశారు, చేస్తున్నారు. అంటే ఏదైనా సరే ఒక రూల్ పొజిషన్, ప్రొసీజర్ ఆఫ్ లా అనేది ఫాలో అయ్యి చేస్తున్నది. ఇది కూటమి ప్రభుత్వం, ఇది ఒక ప్రభుత్వం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలో అనుకోండి, వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. మీకు ఎవరు సలహాలు ఇంకోటి ఏమి ఉండదు. డైరెక్ట్ గా మీ మైండ్ లో ఏం పెడితే అది కరెక్ట్. అదే రాజ్యాంగం. మీకు భారత రాజ్యాంగం ఉందా, రాజన్న రాజ్యాంగం అనేది తెలియదు. మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుందా ఫైనల్ గా పోయినారు. ఈ రోజు 11 సీట్లకు పోయినారు. సో ఇంకా అది కూడా లేదు. ఇప్పుడు ఎందుకులంటే మీకు నిజంగా మీరు ప్రజలతో ఉండాలంటే మామిడికాయల రైతు ఈరోజు సతమవుతున్నాడు. మామిడి రైతులు వచ్చి చిత్తూరు జిల్లాలో ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డో లేకపోతే ఇంకో భూముల కరుణాకర్ రెడ్డి ఎవరో ఉన్న నాయకులందరూ పోరాటం చేయొచ్చు కదా, కూటమి ప్రభుత్వం ధర ఇవ్వట్లేదు అని. దానికి చేయరు. ఆడెవరో చనిపోతే